ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుంది. ఈ విషయం విపక్షాలో లేదంటే న్యూట్రల్ జనమో చెప్పడం కాదు. స్వయాన ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా కలెక్టర్ల సమావేశంలో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ప్రజల్లో అసంతృప్తి ఉంది, దానికి కారణం మీరే అంటూ కలెక్టర్ల వైపు వేలు చూపించారు. ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుంది అని చెప్పి పాలకుల్లోని కూటమి పార్టీల ముఖ్య నేతలకు, కింద నేతలకు అందరికీ కూడా తెలుసు. మరొక వైపు ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నా, ప్రభుత్వాన్ని చాలా అంశాల్లో వేలెత్తి చూపిస్తూ ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కౌంటర్ చేయడంలో, దాని అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కౌంటర్ చేయడంలో పాలక పార్టీలోని చాలామంది ముఖ్యులు, మరీ ముఖ్యంగా క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఒకరిద్దరు తప్పితే ఎవ్వరూ కూడా జగన్కి కౌంటర్ ఇవ్వడం కోసం ముందుకు రావడం లేదు అని చాలాసార్లు చెప్పంగా ముఖ్యమంత్రి గారు సీరియస్ అవ్వంగా ఏదో మొక్కుబడిగా వచ్చి 2 విమర్శలు చేసి వెళ్తున్నారు అని, చాలా క్యాబినెట్ సమావేశాలు జరిగిన సందర్భంగా కూడా ముఖ్యమంత్రి గారు మంత్రుల మీద అసంతృప్తి వ్యక్తం చేశారు అని వాళ్ళ పత్రికలే పతాక శీర్షికల్లో వార్తలు రాసుకుంటూ వచ్చాయి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద రాష్ట్రంలో చర్చ జరుగుతోంది, ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ మధ్యకాలంలో చాలా అంశాల్లో ప్రభుత్వం కార్నర్ అయిపోయింది. చెప్పా పెట్టకుండా ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు ఏ దేశం వెళ్ళారో కూడా తెలియకుండా దాన్ని రహస్యం దాచిన మీద చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా తాజాగా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారితో జరిగిన రహస్య సమావేశంలో మేము నిర్ణయం తీసుకున్న ప్రకారమే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయింది అని చెప్పి తాను చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వం పూర్తిగా బద్నామైపోయింది. విపక్ష వైసీపీ నుంచి కూడా విమర్శల దాడి పెరిగింది. అయినా కూడా మంత్రులు సరిగ్గా నోరు విప్పడం లేదు అని ముఖ్యమంత్రి గారు కూడా అసంతృప్తిగా ఉన్నారంటూ, వీటికి అన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మంత్రులు భయపడుతూ ఉన్నారు. ఇంకా ఎన్నికలకు చాలా టైం ఉండంగానే మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందేమో, అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటి అని చెప్పి చాలామంది మంత్రులు ఒక అభద్రతా భావంలో ఉండిపోతూ ఉన్నారు. జగన్ను, వైసీపీని విమర్శించాలి అంటే జంకుతున్నారు అని ఏకంగా తెలుగుదేశం పార్టీ మీడియా కథనాలు ప్రసారం చేస్తూ ఉంది. లేటెస్ట్గా జగన్ను చూసి మంత్రులు భయపడుతూ ఉన్నారు. మళ్ళీ వైసీపీ ఫ్యాన్ పార్టీ అధికారంలోకి వస్తుందేమో, వస్తే మనం ఇబ్బందులు పడతామేమో, మనకెందుకులే అని చెప్పి చాలామంది సైలెంట్ ఉంటూ ఉన్నారు. సంపద మీద మాత్రం దృష్టి పెడుతూ ఉన్నారు. అయితే ఈ పార్టీ కాకపోతే ఎన్నికల దగ్గరికి ఏరో పార్టీ ఇంకో పార్టీ అవుతుందేమో, బట్ డబ్బులైతే మనం సంపాదించి పెట్టుకోవాలి కదా అని డబ్బుల మీద దృష్టి పెట్టినటువంటి అమాత్యులు వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ గురించి ఏమీ పట్టించుకోవడం లేదు. జగన్ను చూసి అసలు విమర్శ చేయాలంటేనే వీళ్ళు చంకుతున్నారు, భయపడుతూ ఉన్నారు. మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తారని చెప్పి భయం ఇప్పటి నుంచి వీళ్ళలో నెలకొని ఉంది అని కరుడు గట్టిన తెలుగుదేశం పార్టీ ఛానల్లే కథనాలు ప్రసారం చేస్తూ ఉండడం నిజంగా చాలా ఆసక్తికరం అనిపిస్తూ ఉంది. మరి నిజంగానే మంత్రుల భయం ఉందా? కొందరు మంత్రులు వైసీపీ ముఖ్యులతో చర్చలేకపోయారు అని కూడా వార్తలు ప్రసారం అవుతూ ఉన్నాయి. మరి నిజంగానే ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ళు ఉండంగానే అధికార కూటమి నేతలు వాళ్ళలో ఒక రకమైన భయం నెలకొని ఉందా? ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి కక్షపూరిత రాజకీయం ఏదైతే ఉందో దాని మీద ఇప్పటికే జగన్ చాలాసార్లు వాన్ చేసి ఉన్నారు. మీరు విషపు బీజాలు నాటుతూ ఉన్నారు, మహావృక్షాలై మిమ్మల్నే ముంచేస్తాయి, ఏ ఒక్కరిని వదిలిపెట్టమని ఇప్పటికే జగన్ చాలాసార్లు వార్నింగ్ ఇచ్చి ఉన్నారు. ఒక పక్క ప్రభుత్వం ఏమో కక్షపూరిత రాజకీయాన్ని ఆపడం లేదు, చిన్న చితక దాని మీద కేసులు పెట్టేసి రాజకీయ కక్ష సాధించుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. ఇవన్నీ మన మెడకి ఎక్కడ చుట్టుకుంటాయి, మనకెందుకు లేని చాలామంది మంత్రులు దూరం పాటిస్తున్నారు అన్నది తెలుగుదేశం పార్టీ ఛానళ్ళు ప్రసారం చేస్తున్నటువంటి కథనాల సారాంశం.